హాయ్ అండి. ఈ సంక్రాంతి పండగ కోసం నేను ఈ చెక్కలనేవి చేసుకున్నాను. ముందుగా పెసరపప్పు, సగ్గుబియ్యం, మినప్పప్పు, శనగపప్పు ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ధనియాలు కొంచెం క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని దానిలో బియ్యపిండి, శనగపప్పు, సగ్గుబియ్యం, మినప్పప్పు, పెసరపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయల పొడి, పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. దానిలో కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు, బటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి. దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. లాస్ట్‌లో ఇలా పలుకులు వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ముద్ద అనేది చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గుల్లగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వీటిని చెక్కల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పద్ధతిలో కానీ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇంకా మిగిలిపోయిన పిండిలో మనం లాస్ట్‌లో ఉల్లిపాయ తరుగు వేసుకొని గారెల్లా కూడా చేసుకోవచ్చండి. అది కూడా ఇంకా బావుంటుంది. ఈ చెక్కలు అయిపోయిన వెంటనే డబ్బాలో పెట్టకండి. కొంచెం సేపు బయట నుంచుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.